టెక్నాలజీ తాజా సమాచారం. సియాచిన్లో తొలి మహిళా ఆర్మీ అధికారిగా గీతికా కౌల్. సైన్యానికి చెందిన కెప్టెన్ గీతికా కౌల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో విధులు నిర్వర్తించిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా చరిత్ర సృష్టించారు. పూర్తిగా మంచుతో నిండి ఉండే సియాచిన్లో సముద్ర మట్టానికి దాదాపు 15,500 అడుగుల ఎత్తులో విపరీతమైన చలి ఉంటుంది. సియాచిన్లో రెండో వైద్యాధికారిగా ఫాతిమా. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్లో రెండవ మహిళా వైద్యాధికారిగా నియమితులై కెప్టెన్ ఫాతిమా వసీం ఒక చరిత్ర సృష్టించారు. మొదటిసారిగా ఆపరేషన్ పోస్ట్లో భారత ఆర్మీ ఈమెను నియమించింది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లోని సియాచిన్లో బాధ్యతలు చేపట్టనున్న రెండో వైద్యాధికారి ఫాతిమా అని భారత ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ప్యూరీ కార్ప్స్ తెలిపింది. కెప్టెన్ గీతికా కౌల్ను సియాచిన్లో మొదటి మహిళా వైద్యాధికారిగా నియమితులైనారు. గోరఖ్పూర్లో ఉత్తర భారతదేశంలో తొలి అణు కర్మాగారం. హర్యానాలోని గోరఖ్పూర్లో కొత్త అణు కర్మాగారాన్ని నిర్మించబోతున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి 2023 ఫిబ్రవరి 19న ప్రకటించారు. ఉత్తర భారతదేశంలో ఇదే తొలి అణు కర్మాగారం. 5,560 హెక్టార్ల విస్తీర్ణంలో ప్లాంట్ను నిర్మించనున్నారు. ఇది 2,800 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది. 2014లో శంకుస్థాపన జరిగిన నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. మొదటి దశ 2025 నాటికి, రెండో దశ 2028 నాటికి పూర్తి కావాల్సి ఉంది. విశాఖలో నౌకాదళ బార్జీ జలప్రవేశం. నౌకాదళ సేవల కోసం కొత్తగా నిర్మించిన MCA మిసైల్ అమ్యూనిటైజేషన్ బార్జీ భారీ నౌకలను ఒడ్డుకు తీసుకొచ్చి మళ్లీ సముద్ర జలాల్లోకి పంపేది. విశాఖపట్నం నుంచి జలప్రవేశం చేసింది. భారత్లో తయారీ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మెజర్స్ సెకాన్ సంస్థ బార్జీ నిర్మాణం చేపట్టింది. కర్ణాటకలో భారతదేశపు అతిపెద్ద చాపర్ తయారీ యూనిట్. 2016లో కర్ణాటకలోని తుమకూరులో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ యూనిట్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ 1000కి పైగా హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇటీవల భారత వైమానిక దళం మరియు భారత సైన్యానికి 15 LCH లైట్ కాంబాట్ హెలికాప్టర్లను అందించింది. దేశంలో తొలి పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ రాష్ట్రంగా కేరళ. అర్హత ఉన్న అన్ని ఖాతాల్లో డిజిటల్ బ్యాంకింగ్ను ప్రారంభించిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ SLBC ప్రకారం కేరళ రాష్ట్రంలో ఇప్పుడు 3.76 కోట్ల డిజిటల్ ఖాతాలు ఉన్నాయి. దేశంలోనే తొలి ChatGPT ఆధారిత AI టూల్. దేశంలో మొట్టమొదటి ChatGPT ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI టూల్ను వెలాసిటీ అనే సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. లెక్సీ పేరుతో తెచ్చిన ఈ టూల్ ద్వారా తమ వినియోగదారులకు సులువైన, మెరుగైన సేవలు అందిస్తామని వెలాసిటీ సంస్థ బెంగళూరు తెలిపింది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆత్మకథ నిలపు కుడిచ సింహగల్. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆత్మకథ రాశారు. నిలపు కుడిచ సింహగల్. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆత్మకథ రాశారు. నిలవు కుడిచ సింహగల్ వెన్నెల గ్రోలిన సింహాలు పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో విడుదల కానుండగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఆయన ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఆయన ఇందులో హృద్యంగా వివరించారు. చంద్రయాన్ మిషన్ విజయం తనను ఆత్మకథ రచనను పురుగొల్పిందని చెప్పారు ఆయన. ఇస్రో HSFC డైరెక్టర్గా మోహన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన మానవ అంతరిక్ష విమాన కేంద్రం డైరెక్టర్గా మోహన్ను నియమిస్తూ ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ 2023 మే 31న ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ 25వ డైరెక్టర్ జనరల్గా రాకేష్ పాల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ ICG 25వ డైరెక్టర్ జనరల్గా DG రాకేష్ పాల్ నియమితులయ్యారు. DG రాకేష్ పాల్ తన కెరీర్లో గాంధీనగర్ కోస్ట్ గార్డ్ రీజియన్ నార్త్ వెస్ట్కు కమాండర్గా, న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పాలసీ అండ్ ప్లాన్స్, అదనపు డైరెక్టర్ జనరల్ కోస్ట్ గార్డ్, డైరెక్టర్ ఇన్ఫ్రా అండ్ వర్క్స్, ప్రిన్సిపల్ డైరెక్టర్
అడ్మినిస్ట్రేషన్గా పనిచేశారు. రాకేష్ పాల్ ఐసీజీఎస్, సమర్థ్ ఐసీజీఎస్, విజిత్ ఐసీజీఎస్, సుచేత కృప్లాని ఐసీజీఎస్, అహల్యాబాయి ఐసీజీఎస్ C-03 నౌకలకు నాయకత్వం వహించారు. స్పేస్ ఎక్స్లో 14 ఏళ్ల ఇంజనీర్గా కైరాన్ క్వాజీ ఎలాన్ మస్క్కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్కి ఇకపై ఒక బుల్లి ఇంజనీర్ సేవలు అందించనున్నారు. 14 ఏళ్ల వయసున్న కైరాన్ క్వాజీ అనే ఇంజనీర్కి ఉద్యోగం ఇచ్చింది. స్పేస్ ఎక్స్ నిర్వహించిన సాంకేతిక పరీక్ష ఇంటర్వ్యూలో క్వాజీ ఉత్తీర్ణుడు కావడంతో ఇంజనీర్గా నియమించినట్టు తన సంస్థ వెల్లడించింది. 11 ఏళ్లకే క్వాజీ ఇంజనీరింగ్లో చేరాడు. సియాచిన్పై తొలి మహిళా సైనికాధికారిగా శివ చౌహాన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ కెప్టెన్ శివ చౌహాన్ దళాధిపతిగా నియమితులయ్యారు. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ స్థావరమైన సియాచిన్ అటు పాకిస్తాన్, ఇటు చైనా నుంచి రక్షణ పొందడానికి ఉపయోగపడే కీలక ప్రాంతం. అక్కడ ఇన్నాళ్లు మగవారి విధులు నిర్వహించారు. మొదటిసారి ఒక మహిళా ఆఫీసర్ అడుగుపెట్టింది. ఆమె శివ చౌహాన్. దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏమాత్రం వీలులేని సియాచిన్ ప్రాంతాన్ని అటు పాకిస్తాన్ కానీ ఇటు ఇండియా కానీ పట్టించుకోలేదు. కానీ 1984లో దాని మీద ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని తెలుసుకున్న భారత్ సియాచిన్ ఆధీనం కోసం హోటాహుటిన రంగంలో దిగి ఆపరేషన్ మేఘదూత్ పేరుతో విజయవంతమైన సైనిక చర్య చేయగలిగింది. శివ చౌహాన్ది రాజస్థాన్లోని ఉదయపూర్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శివ 2020 సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలు రాసి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించింది. చెన్నైలో ట్రైనింగ్ అయ్యాక 2021లో లెఫ్టినెంట్ ఇంజనీరింగ్ రెజిమెంట్లో బాధ్యత తీసుకుంది. ఆ వెంటనే కెప్టెన్ హోదా పొందింది. డిఆర్డీఓ క్షిపణుల వ్యూహాత్మక వ్యవస్థల డీజీగా రాజాబాబు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓకు చెందిన హైదరాబాద్లోని క్షిపణులు వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్గా ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డైరెక్టర్గా ఉన్న ఆయన పదోన్నతిపై డీజీ అయ్యారు. 2023 జూన్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుందని డిఆర్డీఓ తెలిపింది. చంద్రునిపై కాలు పెట్టిన రెండో వ్యక్తి ఆల్డ్రిన్కు పెళ్లి. చంద్రునిపై కాలు పెట్టిన రెండో వ్యక్తిగా చరిత్రకెక్కిన అమెరికా వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ 2023 జనవరి 20న 93వ పుట్టినరోజు నాడే తన చిరకాల ప్రేయసి అయిన 63 ఏళ్ల డాక్టర్ అంకా ఫారన్ను పెళ్లాడారు. నాసా అపోలో 11 మిషన్లో భాగస్వాములైన ముగ్గురు వ్యోమగాముల్లో 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై కాలు పెట్టి చరిత్ర సృష్టించడం తెలిసిందే. కాసేపటికి ఆల్డ్రిన్, ఆయన తర్వాత మైఖేల్ కొలిన్స్ చంద్రునిపై దిగారు. వారిలో ఇప్పటికీ జీవించి ఉన్నది కూడా ఆల్డ్రినే. ఆయన 1971లో నాసా నుంచి రిటైర్ అయ్యారు. తర్వాత షేర్ స్పేస్ వెంచర్స్ స్థాపించారు. స్పేస్ వాక్ నిర్వహించిన తొలి అరబ్ వ్యోమగామి సుల్తాన్ ఆల్ నయాది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి చెందిన సుల్తాన్ ఆల్ నయాది అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి అరబ్గా చరిత్రకెక్కారు. డిఆర్డీఓ చీఫ్గా సమీర్ వి కామత్. ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా డిఆర్డీఓ చైర్మన్గా నియమితులయ్యారు. అదే విధంగా ప్రస్తుత డిఆర్డీఓ చీఫ్ జి సతీష్ రెడ్డిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. సిఎస్ఐఆర్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కలై సెల్వా. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కలై సెల్వాను డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. నాసా చీఫ్ టెక్నాలజిస్ట్గా ఏసీ చరానియా. అమెరికా అంతరిక్ష సంస్థ ప్రతిష్టాత్మక నాసా చీఫ్ టెక్నాలజిస్ట్గా భారతీయ అమెరికన్ ఏసీ చరానియా నియమితులయ్యారు. వాషింగ్టన్లోని నాసా ప్రధాన కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్ బిల్
నెల్సన్కు టెక్నాలజీ పాలసీ ప్రోగ్రాముల ప్రధాన సలహాదారుగా చరణీయ సేవలందించాల్సి ఉంటుంది. మరో భారతీయ అమెరికన్ సైంటిస్ట్ భవ్యాలాల్ స్థానంలో ఆయన 2023 జనవరి 3వ తేదీన కొత్త బాధ్యతలు చేపట్టారని నాసా తెలిపింది. గ్లాక్ పిస్టల్ రూపకర్త గాస్టన్ మృతి. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన గ్లాక్ పిస్టల్ రూపకర్త ఆస్ట్రియా ఇంజనీర్ గాస్టన్ గ్లాక్ 94 మృతి చెందారు. ఈ హ్యాండ్ గన్ను పలు దేశాల సైన్యాలు, భద్రతా దళాలతో పాటు నేరగాళ్లు వాడుతున్నారు. 1929లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జన్మించిన గాస్టన్ గ్లాక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తన 52వ ఏట గ్లాక్ తుపాకీని డిజైన్ చేశారు. ఇది 18 రౌండ్లు కాల్చగలదు. డాలీ సృష్టికర్త ఇయాన్ విల్మట్ మృతి. క్లోనింగ్ నిపుణుడు బ్రిటన్ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ 2023 సెప్టెంబర్ 11న మృతి చెందారు. 1996 క్లోనింగ్ పద్ధతిలో డాలీ అనే గొర్రెను సృష్టించడంలో ఇయాన్ కీలక పాత్ర పోషించారు. ఒక గొర్రె కణములోని కేంద్రకాన్ని ఉపయోగించుకోవడం ద్వారా విల్మట్ బృందం ఈ ఘనత సాధించింది. డిజిటల్ విలేజ్ ప్రాజెక్టు. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారత ప్రభుత్వం చేపడుతున్న అతి ముఖ్యమైన పథకం డిజిటల్ విలేజ్. దీని ద్వారా కొన్ని గ్రామాలు డిజిటల్ యాక్టివ్ క్యాప్లెస్ గ్రామాలుగా రూపొందుతాయి. అప్పుడు గ్రామీణ ప్రాంతాల వారు తమ రోజువారీ పనులను పూర్తిగా ఆన్లైన్లో చేసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. డిజిటల్ విలేజ్ మొదటి లక్ష్యం గ్రామీణ సంస్థల పనిని ఇంటర్నెట్ ద్వారా నియంత్రించడం. డిజిటల్ విలేజ్ ప్రోగ్రాములోని ప్రాథమిక లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికత అభ్యాసం, రోజువారీ వినియోగాన్ని ప్రోత్సహించడం. సిఎస్ఈ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ డిజిటల్ విలేజ్కు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తుంది. సిఎస్ఈ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ గ్రామీణ భారతదేశాన్ని మరింత డిజిటల్గా యాక్టివ్గా మార్చడానికి వివిధ సేవలను అందిస్తుంది. సిఎస్ఈ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా గ్రామీణ భారతదేశానికి ఇంటర్నెట్ సేవలు, సౌరశక్తి, విద్య, డిజిటల్ ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక సేవలను అందిస్తుంది. కార్గిల్ యుద్ధం సృష్టికర్త ముషర్రఫ్ మృతి. పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు, 1999 నాటి కార్గిల్ యుద్ధం సృష్టికర్త జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ అమిలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధితో దుబాయ్లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 5న మృతి చెందారు. అడోబ్ సహ వ్యవస్థాపకుడు జాన్ వార్నాక్ మృతి. అడోబ్ ఇంక్ సహ వ్యవస్థాపకుడు జాన్ వార్నాక్ 2023 ఆగస్టు 19న మరణించారు. చార్లెస్ గెస్కేతో కలిసి ఇతను 1982లో అడోబ్ స్థాపించాడు. డాక్యుమెంట్ల కోసం పీడిఎఫ్ ఆకృతిని రూపొందించడంలో ప్రసిద్ధి చెందాడు. యూపీఐతో కూడిన మొదటి కార్పొరేట్ రూపే క్రెడిట్ కార్డ్ ఈ స్వర్ణ. ఇండస్ఇండ్ బ్యాంక్ రూపే నెట్వర్క్లో కొత్త కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ ఈ స్వర్ణని ప్రారంభించింది. ఇది చెల్లింపుల కోసం యూపీఐ యాప్తో అనుమతించే భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ క్రెడిట్ కార్డు. అంతరిక్షంలో గామా కిరణ పేలుడును గుర్తించిన ఇస్రోసాట్. అంతరిక్షంలో జరిగిన అతి శక్తివంతమైన గామా కిరణ పేలుడు గామా రే బరస్ట్ జిఆర్బిను ఇస్రోసాట్ టెలిస్కోప్ గుర్తించింది. జిఆర్బి 231122bగా పిలుస్తున్న ఇది ఇస్రోసాట్ గుర్తించిన 600వ పేలుడు. 2015 సెప్టెంబర్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన తొలి మల్టీవేవ్ లెంగ్త్ అంతరిక్ష టెలిస్కోప్ ఇస్రోసాట్. అంతరిక్ష పరిశోధనకు స్నేక్ రోబో. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త రోబోను తయారు చేసింది. నాగ్పూర్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రోహన్ టక్కర్ నాసాలో పనిచేస్తున్నారు. ఎగ్జోబయాలజీ ఎక్స్టెంట్ లైఫ్ సర్వేయర్ పేరుతో పిలుస్తున్న ఈ రోబోను టక్కర్ కనిపెట్టాడు. నాగ్పూర్లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన టక్కర్ నాసా కోసం మార్టిన్ హెలికాప్టర్ను రూపొందించారు. ఏఐ పిన్ ఆవిష్కరణ.
ఏఐ పిన్ చాలా చిన్నగా ఉండి అన్ని స్మార్ట్ పరికరాలను నియంత్రిస్తుంది. ఇద్దరు ఆపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్లు స్థాపించిన హ్యూమనీ అనే స్టార్టప్ కంపెనీ ద్వారా ఏఐ పిన్ను ఆవిష్కరించారు. అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాల వృద్ధి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో ఎలుక పిండాలను జపాన్ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. రోదశలో మానవుల పునరుత్పత్తి సాధ్యపడుతుందా అనే కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 2021 ఆగస్టులో ఓ రాకెట్ ద్వారా ఐఎస్ఎస్కు గడ్డకట్టిన స్థితిలో ఉన్న ఎలుక పిండాలను పంపారు. రష్యా నుంచి భారత్కు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ. రష్యా నుంచి శక్తివంతమైన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ ఇగ్లాయస్ కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవస్థ రాకతో భారత్, చైనా, పాకిస్తాన్ సరిహద్దులో భారత రక్షణ దళాలకు మరింత బలం చేకూరుతుంది. 2018 నుంచి 2022 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో రష్యా ఆయుధాల వాటా 45%, కాగా ఫ్రాన్స్ ఆయుధాల వాటా 29%, అమెరికా ఆయుధాల వాటా 11%గా ఉంది. ఇగ్లాయస్ ఇది శత్రు దేశాల యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూల్చివేసే వ్యవస్థ. ఒక వ్యక్తి కానీ, బృందాలు కానీ ఆపరేట్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లను సులభంగా నేల కూల్చవచ్చు. క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లను కూడా ఖచ్చితంగా గుర్తించి గాల్లోనే ధ్వంసం చేస్తుంది. స్పేస్ ఎక్స్ స్టార్ఫిష్ రాకెట్ ప్రయోగం విఫలం. స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్ఫిష్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ టెక్సాస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. 8 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ విభాగం బూస్టర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్ది క్షణాల్లోనే అది పేలిపోయింది. పాకిస్తాన్ స్వదేశీ క్షిపణి ఫతా-2 పరీక్ష విజయవంతం. దేశీయంగా అభివృద్ధి చెందిన బహుళ ప్రయోగ క్షిపణి రాకెట్ వ్యవస్థ ఫతా-2ను పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది. ఇది 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. సొంత జలాంతర్గామి హైక్యూని ఆవిష్కరించిన తైవాన్ సొంతంగా జలాంతర్గామిని తయారు చేసింది. ఈ తొలి సబ్మెరైన్ను నౌకాశ్రయం నగరం కోసింగ్లో తైవాన్ అధ్యక్షురాలు చాయ్ యాంగ్ వెన్ ఆవిష్కరించారు. దాదాపు $1.54 బిలియన్ వ్యయంతో నిర్మించిన ఈ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి ఆ దేశ నౌకాదళం చేతికి 2024 నాటికి అందుతుంది. ఈ కొత్త సబ్మెరైన్కు హైకు అని పేరు పెట్టారు. భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి ఐఎస్ఎస్ ఇంఫాల్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో నౌకాదళంలో ప్రవేశపెట్టారు. యూరోప్లో మొదటి ప్రైవేట్ రాకెట్ మియురా-1 స్పానిష్ ఏరోస్పేస్ కంపెనీ పిఎల్డి స్పేస్ తన తిరిగి పొందగలిగే మియురా-1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ ఘనత యూరోప్ యొక్క మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని సూచిస్తుంది. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణి 2023 నవంబర్ 7న ఒడిశా తీరంలో భారత ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 500 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసింది. హరిమౌ శక్తి 2023 ఉమ్రోయ్ కంటోన్మెంట్లో ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి 2023 అని పిలిచే ఉమ్మడి ద్వైపాక్షిక శిక్షణ వ్యాయామాన్ని భారత్ మరియు మలేసియా సైన్యాలు ప్రారంభించాయి. 2 దేశాల మధ్య ఈ సహకార ప్రయత్నం వారి సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు స్నేహబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సంప్రీతి 11 సైనిక విన్యాసాలు 2023 భారతదేశం మరియు బంగ్లాదేశ్ మేఘాలయలోని ఉమ్రోయిలో 2023 అక్టోబర్ 3న తమ వార్షిక సంయుక్త సైనిక వ్యాయామం సంప్రీతి యొక్క 11వ ఎడిషన్ను ప్రారంభించాయి. కజ్ ఇండ్ 2023 భారత సైన్యం మరియు భారత వైమానిక దళానికి చెందిన 120 మంది సిబ్బంది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్
కజ్ ఇండ్ 2023 7వ ఎడిషన్లో పాల్గొనేందుకు కజకిస్తాన్కు వెళ్లారు. సహకారం మరియు పోరాట సంసిద్ధతను పెంపొందించే లక్ష్యంతో ఈ వ్యాయామం కజకిస్తాన్లోని ఒటార్లో 2023 అక్టోబర్ 30 నుండి నవంబర్ 11 వరకు జరిగింది. వజ్ర ప్రహార్ 2023 మేఘాలయలోని ఉమ్రోయ్ కంటోన్మెంట్ వద్ద వజ్ర ప్రహార్ 2023 పేరుతో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేక దళాల మధ్య సహకార సైనిక వ్యాయామం ప్రారంభమైంది. 2010లో వజ్ర ప్రహార్ ప్రారంభించబడినది. భారత్ యుఏఈ తొలి సైనిక వ్యాయామం డెసర్ట్ సైక్లోన్. భారతదేశం మరియు యుఏఈ సైన్యాలు 2024 జనవరి 2న రాజస్థాన్లో డెసర్ట్ సైక్లోన్ అనే ఉమ్మడి సైనిక వ్యాయామాన్ని మొట్టమొదటిసారి ప్రారంభించారు. ఎడారి భూభాగంలో తిరుగుబాటు నిరోధక సామర్థ్యాలను మెరుగుపరచడం దీని ముఖ్య లక్ష్యం. మిత్రశక్తి 2023 నవంబర్ 16 నుండి 29 వరకు జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2023 9వ ఎడిషన్ ఔంద్ పూణేలో జరిగింది. ఈ ఎక్సర్సైజ్ భారతదేశం మరియు శ్రీలంక సాయుధ దళాలు కలిసి చేశాయి. జీసాట్ 20ని ప్రయోగించేందుకు స్పేస్ఎక్స్తో ఇస్రో ఒప్పందం. ఫాల్కన్ 9 రాకెట్లో భారతీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీసాట్ 20ని ప్రయోగించడానికి స్పేస్ఎక్స్తో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL 2024 జనవరి 3న ఒప్పందం కుదుర్చుకుంది. NSIL అనేది ఇస్రో యొక్క వాణిజ్య విభాగం. ఫాల్కన్ 9 లాంచర్పై భారత ప్రభుత్వం ఉపగ్రహం ప్రయోగించడం ఇదే మొదటిసారి. జీసాట్ 20కి ఇటీవలే జీసాట్ N2గా పేరు మార్చారు. 4700 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని రిమోట్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు వీలుగా రూపొందించారు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. గాడ్ ఆఫ్ కోర్స్ అధ్యయనం కోసం నాసా అంతరిక్ష నౌక 2029లో భూమికి అత్యంత సమీపంగా ప్రయాణించే గాడ్ ఆఫ్ కోర్స్ అనే మారుపేరుతో ఉన్న గ్రహ శకలం అన్వేషించడానికి నాసా అంతరిక్ష నౌకను తిరిగి ప్రారంభించింది. భారత శాశ్వత అంతరిక్ష కేంద్రం వచ్చే 25 ఏళ్లలో భారత అంతరిక్ష కేంద్రం పేరుతో తన సొంత శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇస్రో భారత అంతరిక్ష కేంద్రం యొక్క మొదటి మాడ్యూల్ను 2028 నాటికి ప్రారంభించాలని యోచిస్తుంది. నాసా యొక్క 3D ప్రింటెడ్ రొటేటింగ్ డిటోనేషన్ రాకెట్ ఇంజిన్ అలబామాలోని హాన్స్విల్లేలో ఉన్న నాసా యొక్క మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఒక నావల్ 3D ప్రింటెడ్ రొటేటింగ్ డిటోనేషన్ రాకెట్ ఇంజిన్ RDREని విజయవంతంగా పరీక్షించింది. భారత వాయుసేన అమ్ముల పొదిలో తేజస్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ మొట్టమొదటి 2 సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను 2023 అక్టోబర్లో భారత వైమానిక దళానికి అప్పగించింది. బుద్ధుడి ఫోటో తీసిన మెసెంజర్. సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను నాసాకు చెందిన వ్యామనౌక మెసెంజర్ తీసింది. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగు జిలుగులతో నిజంగానే డైమండ్లా మెరిసిపోతున్నాడు. అలాగే బుధగ్రహం మెర్క్యూరీ చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యామనౌక మెసెంజర్. ఈ గ్రహాన్ని నాసా మిస్టర్ ఫారెన్హీట్ పిలుస్తుంది. ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నది అయినప్పటికీ తన కక్ష చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం భూమిపై 88 రోజులతో సమానం. ఈ కక్షలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ మెసెంజర్. బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లలో రసాయన ఖనిజ భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది. జపాన్ మూన్ ల్యాండర్ ప్రయోగం విజయవంతం. జపాన్ చంద్రునిపై జరిపిన పరిశోధన కోసం మూన్ ల్యాండర్ని విజయవంతంగా
జపాన్ మూన్ ల్యాండర్ ప్రయోగం విజయవంతం. జపాన్ చంద్రునిపై పరిశోధన కోసం మూన్ ల్యాండర్ను విజయవంతంగా ప్రయోగించింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జక్సా స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ ఎస్ఎల్ఐఎం అనే మూన్ లోనర్ ల్యాండర్ను ఎక్స్రే ఇమేజింగ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్ అనే స్పెక్ట్రోస్కోప్ను H2A రాకెట్ ద్వారా 2023 సెప్టెంబర్ 7న తనేగాసిమా అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. XRISM అనే ఒక ఎక్స్రే టెలిస్కోప్. SLIM అనేది మూన్ ల్యాండర్. XRISM SLIM వ్యోమనౌకలు ఫిబ్రవరి 2024లో చంద్రుడిని చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ మిషన్కి మూన్ స్నేపర్గా నామకరణం చేశారు. మూన్ స్నేపర్ మిషన్ జపాన్ 3వ మూన్ మిషన్. ఈ మిషన్ కోసం జపాన్ $100 మిలియన్ల ఖర్చు చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భూగర్భ భౌతిక శాస్త్ర ప్రయోగశాల సిచువాన్ ప్రావిన్స్లోని జిన్పింగ్ పర్వతం కింద ఉన్న ఫ్రాంటియర్ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ కోసం డీప్ అండర్ గ్రౌండ్ మరియు అల్ట్రా తక్కువ రేడియేషన్ బ్యాక్గ్రౌండ్ ఫెసిలిటీని చైనా ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు అతిపెద్ద భూగర్భ భౌతిక ప్రయోగశాలను ప్రారంభించింది. రష్యా లూనా 25 ప్రయోగం విఫలం. చందమామపై పరిశోధనల కోసం రష్యా చేపట్టిన లూనా 25 ప్రయోగం విఫలమైంది. లూనా 25 సాంకేతిక సమస్య కారణంగా చంద్రుడిపై క్రాస్ ల్యాండింగ్ అయినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కాస్మాస్ వెల్లడించింది. చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం 2023 ఆగస్టు 10న వాస్చోచ్ని కాస్మోడ్రోమ్ నుంచి రష్యా ప్రయోగించిన లూనా 25లో 2023 ఆగస్టు 19న సాంకేతిక సమస్య తలెత్తడంతో చంద్రుడిపై కుప్పకూలింది. చంద్రుడిపైకి వెళ్లనున్న తొలి మహిళ క్రిస్టినా కోచ్. చంద్రుడి మీద మనిషి కాలు పెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. 1969లో అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తొలిసారి చంద్రుడి మీద అడుగుపెట్టాడు. ఈ చంద్రుడి అందుకోవడానికి అమెరికా నాసా ద్వారా 1968 నుంచి 72 మధ్య అపోలో ద్వారా 24 మంది వ్యోమగాములను పంపితే 12 మంది చంద్రుడిపై దిగగలిగారు. అయితే వారంతా పురుషులు. ఇప్పటి వరకు ఒక స్త్రీ కూడా చంద్రుడిని తాకలేదు, కానీ త్వరలో తాకబోతుంది. ఆర్టిమిస్ 2 పేరుతో నాసా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న చంద్రుని ప్రదక్షిణకు ఎంపికైన 4 వ్యోమగాముల్లో క్రిస్టినా కోచ్ అనే మహిళ ఉంది. ఆ విధంగా చంద్రుడి వరకు వెళ్ళగలిగిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించనుంది. భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో డ్రోన్లను పంపిణీ చేసే స్టార్టప్ స్కై ఎయిర్. ఈ స్టార్టప్ ఇటీవల డ్రోన్ల కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించింది. స్కై ఎయిర్ రూపొందించిన ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను స్కై UTM అని అంటారు. డ్రాఫ్ట్ ఆన్లైన్ గేమింగ్ పాలసీ. ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ మైటీ ఆన్లైన్ గేమింగ్ కోసం డ్రాఫ్ట్ రూల్స్ను విడుదల చేసింది. ఇవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021కి సవరణగా ప్రవేశపెట్టబడ్డాయి. ఇంటర్నెట్లోనే సగం భారతం IAMAI నివేదిక. IAMAI కాంతర్ సంస్థ ఉమ్మడి నివేదిక ప్రకారం మొదటిసారిగా దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య మొత్తం జనాభాలో 50% దాటింది. ప్రస్తుతం 75.9 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఈ నివేదిక పేర్కొన్నది. క్వాడ్ సైబర్ ఛాలెంజ్. క్వాడ్ దేశాలు భారతదేశం, ఆస్ట్రేలియా, US మరియు జపాన్ ఇటీవల క్వాడ్ సైబర్ ఛాలెంజ్ను ప్రారంభించాయి. 4 దేశాల్లో సైబర్ భద్రతను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం. గురుడి గుట్టు విప్పనున్న జూస్.
గురుగ్రహం దాని చుట్టూ పరిభ్రమిస్తున్న చందమామలపై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ జూస్ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి ఎరియాన్ రాకెట్ ద్వారా ఇది నింగిలోకి ప్రయాణమైంది. గురుగ్రహాన్ని చేరుకోవడానికి ఈ వ్యోమనౌకకు 8 ఏళ్లు పడుతుంది. దేశంలోని తొలి ఏఐ న్యూస్ యాంకర్ ఆజ్తక్ న్యూస్ ఛానల్ సరికొత్తగా దేశంలోనే మొదటిసారిగా ఏఐ యాంకర్ను ప్రవేశపెట్టింది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే దీని పేరు సనా. గూగుల్ టెక్స్ట్లు స్పీచ్ ఇంజిన్లను ఉపయోగించి సనా పనిచేస్తుంది. సేవల నుంచి ఐఎన్ఎస్ మగర్ యుద్ధనౌక నిష్క్రమణ. భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఉభయచర యుద్ధ నౌకల్లో కీలకమైనదిగా ఐఎన్ఎస్ మగర్ ఖ్యాతి ఆర్జించింది. విశాఖలోని హిందుస్థాన్ షిప్యార్డ్ సహకారంతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ జిఆర్ఎస్ఈలో మగర్ని యాంఫీబియస్ షిప్గా తీర్చిదిద్దారు. అంటే సాధారణంగా షిప్లు ఒడ్డు వరకు రాలేవు, కానీ మగర్ మాత్రం ఒడ్డు వరకు వచ్చి సైన్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అందుకే దీనికి మగర్, తెలుగులో ముసలి అని అర్థం, అనే పేరు పెట్టారు. 1987 జూలై 15న భారత నౌకాదళంలో ఈ షిప్ ప్రవేశించింది. 2018వ సంవత్సరం వరకు విశాఖ కేంద్రంగా సేవలందించిన మగర్ను 2018 ఏప్రిల్లో కొచ్చికి తరలించి మార్పులు చేర్పులు అనంతరం మొదటి స్క్వాడ్రన్ శిక్షణా నౌకగా సేవలు అందించింది. నౌకాదళానికి 36 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించిన మగర్ యుద్ధ నౌకకు 2023 మే 7న కొచ్చి పోర్టులో భారత నౌకాదళం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా అవర్ బోల్డ్ అండ్ బ్రేవ్ మగర్ పేరుతో షార్ట్ ఫిల్మ్ని ప్రదర్శించి యుద్ధ నౌకకు ఘనంగా వీడ్కోలు పలికారు. జాంగ్ సింగ్ 26 ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా 333 మిలియన్ యూఎస్డి ఖర్చుతో జాన్సింగ్ 26 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. లాంగ్ మార్చ్ 3B రాకెట్లో దీన్ని ప్రయోగించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ టెర్రాన్ 1 2023 మార్చి 8న కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ కంపెనీ రిలేటివిటీ స్పేస్ ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ టెర్రాన్ 1ని ప్రారంభించి చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం గుడ్ టెర్రాన్ 1ని ప్రారంభించి చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం గుడ్ లక్ హ్యావ్ ఫన్ GLHF మిషన్లో భాగం. రాకెట్లో 85% 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడింది. లామా చాట్ జీపీటీని ప్రారంభించిన మెటా. లామా అనేది మెటా చే అభివృద్ధి చేయబడిన పెద్ద భాషా నమూనా. లామా అనేది మెటా చే అభివృద్ధి చేయబడిన 3వ అతిపెద్ద భాషా నమూనా. మొదటిది గ్లాక్టికా, రెండవది బ్లెండర్. ఇది చాట్ జీపీటీని పోలి ఉంటుంది. కొత్తగా 20 అణు విద్యుత్ కేంద్రాలు, అదనంగా 15,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో 2031 ఏడాది కల్లా దేశంలో కొత్తగా 20 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. కొత్త వాటిల్లో మొదటి దానిని వచ్చే ఏడాది గుజరాత్లోని కాక్రాపార్లో 700 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతారు. 2024 ఏడాదిలో కల్పకంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ను, 2025లో చెరో 100 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లను కొడంకులంలో నిర్మిస్తారు. రాజస్థాన్లోని రావత్భాటాలో చెరో 700 మెగావాట్ల సామర్థ్యంతో 2027లో 1000 మెగావాట్ల సామర్థ్యంతో మరో 2 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. హర్యానాలోని గోరఖ్పూర్లో 2029 ఏడాదిలో 700 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లు సిద్ధం చేస్తారు. 700 సామర్థ్యంతో మరో 10ని వేరువేరు రాష్ట్రాల్లో అంటే హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో నిర్మిస్తారు. భారత ప్రభుత్వం ఈ గవర్నెన్స్ చొరవలో భాగంగా ఇన్విటేషన్ మేనేజ్మెంట్ పోర్టల్ www.amantran.mode
ని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ 2023 జనవరి 6న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ ప్రముఖులకు మరియు అతిథులకు ఈ ఆహ్వానాలను పొడిగించడానికి, అలాగే రాబోయే రిపబ్లిక్ మరియు స్వాతంత్ర దినోత్సవ ఈవెంట్ల కోసం సాధారణ ప్రజలకు ఆన్లైన్లో టికెట్లను విక్రయించడానికి అనుమతిస్తుంది. చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ఉపగ్రహం కీలక సమాచారాన్ని సేకరించింది. జాబిల్లి ఉపరితలంపై పుష్కలంగా సోడియం ఉన్నట్లు తొలిసారిగా గుర్తించింది. 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1లోని ఎక్స్రే ఫ్లోరెసెన్స్ స్పెక్ట్రోమీటర్ C1XS సోడియం ఆచూకీని పసిగట్టింది. తాజాగా చంద్రయాన్-2 ఆ వివరాలను వెలుగులోకి తెచ్చింది. ఆ ఉపగ్రహంలోని క్లాస్ అనే సాధనం సోడియం విస్తృతిని మ్యాప్ చేసింది. ఈ పరికరాన్ని బెంగళూరులోని UR రావు ఉపగ్రహ కేంద్రం రూపొందించింది. భారత నేవీలోకి INS నిపుణ్, INS నిస్తార్, 2 అత్యాధునిక యుద్ధ నౌకలు INS నిపుణ్, INS నిస్తార్లు ఇండియన్ నేవీలో చేరాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ జల ప్రవేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పాల్గొన్నారు. ఈ నౌకలను హిందుస్థాన్ షిప్యార్డ్ తయారు చేసింది. జనన మరణ నమోదుకు పౌర నమోదు వ్యవస్థ CRS పేరుతో మొబైల్ యాప్. ఎలాంటి అవాంతరాలు లేకుండా సులువుగా జనన మరణాలను నమోదు చేయడానికి వీలు కల్పించే సరికొత్త మొబైల్ అప్లికేషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. పౌర నమోదు వ్యవస్థ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ పేరుతో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా దీనిని రూపొందించింది. ఇతర ముఖ్యాంశాలు: మొదటి ఉపగ్రహ ఆధారిత 2-వే మెసేజింగ్ సిస్టమ్ను క్వాల్కామ్ ప్రారంభించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యుడిని అధ్యయనం చేసే అంతరిక్ష ప్రాజెక్టు పేరు ఆదిత్య-L1. బహుళ ప్రయోజనకర హెలికాప్టర్ MH-60R స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక INS కోల్కతాపై తొలిసారి విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. చంద్రుని సమీపానికి స్పేస్-ఎక్స్ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్ మూన్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి అరబ్ మహిళ రయానా బర్నవి. 2040 నాటికి చంద్రునిపై మానవ విన్యాసాలను ఏర్పాటు చేయాలని నాసా యొక్క ప్రణాళిక. ప్రపంచంలోనే అతిపెద్ద గోళాకారంలో నిర్మించిన భవంతి ద స్పియర్. డిజిటల్ పాస్పోర్ట్ను ప్రారంభించిన మొదటి దేశం ఫిన్లాండ్. ఎలాన్ మస్క్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ XAI-ని ప్రారంభించారు. మెటా CEO మార్క్ జుకర్బర్గ్ థ్రెడ్ పేరుతో ట్విట్టర్ తరహా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ యాప్ను విడుదల చేయనున్నారు. దేశీయ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ నుంచి అస్త్ర క్షిపణిని గోవా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్ రేంజ్ రివాల్వర్ ప్రబల్. అమరావతిలో డ్రోన్ సమ్మిట్ 2024. అమరావతి డ్రోన్స్ సమ్మిట్ 2024ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2024 అక్టోబర్ 22న మంగళగిరిలో ప్రారంభించారు. ఈ సమ్మిట్ 2 రోజుల పాటు జరిగింది. డ్రోన్స్ తయారీ, వినియోగంపై మినహాయింపులు పెంచాలని, నియంత్రణ పరిమితంగా ఉండాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అంతేకాక చంద్రబాబు కర్నూలు జిల్లాలో 300 ఎకరాలను డ్రోన్స్ హబ్కు కేటాయించబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 20,000 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వనున్నారు. అమరావతిని డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించారు.